హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్కీ లోటస్. మీకు ఇవాళ నేను బీట్రూట్ పాపడ్ కర్రీ ఎలా చేసుకోవాలో చెప్తాను. బీట్రూట్ మనందరికీ తెలుసు కదా, అదిగో స్క్రీన్ మీద చూపిస్తున్నాను, అలా ఉంటుంది. దుంప కూర అనమాట ఇది. కానీ లోపల సాఫ్ట్గా దుంప, మన కంద అలాగా కాకుండా సాఫ్ట్ దుంప, లోపల స్వీట్నెస్ ఉంటుంది దుంప. ఆ తర్వాత దాన్ని పీల్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. సన్నగా ముక్కలు కట్ చేసి పచ్చివే వేయించుకోవచ్చు, లేదు కొంచెం బాయిల్ చేసుకొని వేయించుకోవాలి అనుకున్న వాళ్ళు స్టీమ్ చేసుకొని కూడా వేయించుకోవచ్చు. నేను ఇప్పుడు పచ్చి ముక్కలే వేయిస్తున్నాను. దాన్ని గ్రీన్ మిర్చి కూడా కట్ చేసుకొని చీలికలుగా పక్కన పెట్టుకోవాలి. బాండీలో కొంచెం ఆయిల్ వేసిన తర్వాత అది కాగిన తర్వాత జీలకర్ర కొంచెం పసుపు వేసి, ఆ తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి వేసి, ఆ తర్వాత ఈ బీట్రూట్ ముక్కలు వేసి కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఆ పచ్చిదనం పోవాలన్నమాట. పచ్చిదనం పోయి కాస్త వేగి కొంచెం సువాసన వెదజల్లుతూ ఉంటుంది. అలా అంత ముక్క కొంచెం లైట్గా మెత్తబడుతుంది, అంటే మగ్గినట్టు తెలుస్తుంది అన్నమాట. అంత దూరం అంటే 90% దాకా వేయించుకోవాలి. ఆ తర్వాత నేను దీనికి ఏంటంటే స్పైసీ మసాలా పాపడ్, మిరియాలు బాగా వేసిన అప్పడాలు వాడుతున్నాను. అందుకని దీనికి ఉప్పు కారం తక్కువ పడుతుంది, కొంచెమే ఉప్పు వేసుకుంటున్నాను, కారం వేయట్లేదు. ఎందుకంటే పచ్చిమిర్చి ముక్కలు వేసాను, ప్లస్ పాపడ్ దానిలో మిరియాల కారం ఉంది బాగా, అందుకని నేను కారం వేయట్లే. మీకు ఎక్స్ట్రా స్పైస్ కావాలంటే కొంచెం కారం కూడా యాడ్ చేసుకోండి ఈ స్టేజ్లో. ఆ తర్వాత అదిగో అప్పడాలు తీసుకున్నాను. ఆ అప్పడాలని పీసెస్గా కట్ చేసుకొని అవి ఈ వేగుతున్న కూరలో వేసి కాసేపు వేయించుకోవాలి. ఇట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ అప్పడాలేమో కొంచెం షాలోగా ఫ్రై అవుతాయి, డీప్ ఫ్రై లాగా కరకరలాడుతూ అలా ఉండవు. కూర మాత్రం బాగా ఫ్రై అయి ఉంటుంది. మీకు అలా టేస్ట్ బాగుండదు, మాకు అప్పడాలు కరకరలాడుతూ బాగుండాలి క్రిస్పీగా అని అనుకుంటే ఈ ముక్కల్లో వేయకుండా ముందరే అప్పడాల ముక్కల్ని వేయించి పక్కన పెట్టుకొని ఈ కూర రెడీ అయిపోయినప్పుడు ఆల్మోస్ట్ అప్పుడు ఈ ఫ్రై చేసిన అప్పడాల ముక్కలు వేసి ఒకసారి కలయబెట్టి దింపేస్తే సరిపోతుంది. అదిగో కూర రెడీ అయిపోయింది, చూసారా ఎలా ఉంది, నచ్చిందా? మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇలా హాఫ్ ఫ్రై అయిన షాలో ఫ్రైతో ఉన్న కర్రీ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది, వెరైటీగా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. మళ్ళీ కలుద్దాం. బాయ్.